క్రైస్తవులు ఉంటే దయచేసి ఈ వీడియో స్క్రోల్ చేయకండి. ప్రియులారా, చాలామంది మనల్ని అవమానపరుస్తున్నారు కదా. దేవుని బిడ్డలని, క్రైస్తవులని, లేకపోతే గొర్రెలని, గొర్రె బిడ్డలని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. దీనికి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నిజమైన క్రైస్తవుడు దీనిని బట్టి ప్రభువును మహిమపరచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలం అధికమగును, కాబట్టి మీరు ఎగురు గంతులు వేయండి అని చెప్పాడు. అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? మనుషులు మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, చెడ్డ మాటల పలుకుతారని చెప్పలేదా? అవును, యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ద్వేషించిన ఈ లోకం నన్ను నమ్మిన మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పాడు. అవును, క్రీస్తు అన్నాడు, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ద్వేషించకండి, మిమ్మల్ని దూషించే వారిని తిరిగి దూషించకండి, మిమ్మల్ని దూషించే వారిని దీవించండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులైతే తిరిగి వారిని మనం అనం, కానీ నిజంగా ప్రభువు పక్షమున మనకు మహాభాగ్యం దొరికిందని సంతోషిస్తాం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల చేత హింసించబడలేదా? ఆయనను కూడా రకరకాల మాటలతో బాధ పెట్టలేదా? ఆయనను క్రీస్తు శిలువను సహించి, శ్రమలను ఓర్చి, నిందలను అవమానాలను భరించి ఇప్పుడు సింహాసనం ఎక్కాడు. ఈరోజు ఎవరైతే శ్రమ పడుతున్నారో ప్రభు నిమిత్తము, ఎవరైతే అవమానపరచబడుతున్నారో వారికి ప్రభు ఒకరోజు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో ప్రేమ చేతనే జయిద్దాం. ఎంతమంది మనల్ని ద్వేషించినా తిరిగి ప్రేమిద్దాం. నీ శత్రువును సహా ప్రేమించన్న క్రీస్తు మాటను బట్టి ముందుకెళ్దాం. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించన్న క్రీస్తు ప్రేమ చేత నింపబడదాం. మనలో క్రీస్తు ప్రేమ నింపబడితే అవతల వారు ఎన్ని మాటలన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ఎలాగైతే సిలువ వేసిన వారిని క్షమించాడో తిరిగి మనం కూడా అలా క్షమించగలం. క్రీస్తు ప్రేమ చేత నింపబడదుముగాక. ఆమేన్. ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.